నమస్తే. మీ పేరు? రాజిరెడ్డి. ఏం చేస్తుంటున్నా? మాది కొబ్బరికొండ వ్యాపారం. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి ఓకే, పర్వాలేదు. బట్ ఆయన ఆశయాలు ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుంది. బాగుండట్లేదా? ఆశయం బాగానే ఉంది, కానీ ఆలోచనలో కానీ ఆచరణలో కానీ తేడా కొడుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ గవర్నమెంట్లో. మరి ఇప్పటికి కూడా ప్రజలు సరే, మొన్న ఎలక్షన్లో కనుక చూసినట్లయితే ఏదో తప్పు చేస్తున్నటువంటి భావనలో ప్రజలు ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అంటే దేంట్లో ఇబ్బంది పడుతున్నారు? ప్రతి రంగంలో కూడా. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే రైతు బంధు విషయంలో కోటి ఆశలతో ఉన్నారు రైతులు. ఓకే, ఈ గవర్నమెంట్ వస్తే, పోయిన గవర్నమెంట్ కనుక చూసినట్లయితే 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్లో 6,000 రూపాయలు ఇస్తా అనేసరికి రైతులంతా కూడా ఆశతోని ఈ గవర్నమెంట్ వస్తే మాకు ఇంకా కొంత వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఎక్కువగా లబ్ధి పొందుతామనే ఉద్దేశం కోసము వాళ్ళు కాంగ్రెస్ను ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ 1.5 year అవుతున్నా కానీ ఇప్పటికి వరకు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా చెందలేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. ఏది రైతు బంధు విషయంలో. నెక్స్ట్ ఇంకా ఇతరత్ర పథకాల విషయంలో కూడా ఇప్పటివరకు కూడా సక్రమంగా అనేటువంటి పూర్తి స్థాయిలో చాలా సిద్దిపేటలో హరీష్ రావు గారు చాలా సీనియర్ లీడరు. రాష్ట్రంలో కూడా ఆయనకంటే ఒక సపరేట్ పేజ్ ఉందన్న. మీ సిద్దిపేటలో ఆయన ఎంతవరకు ఉంది అంటే గెలుస్తాడా? మళ్ళీ ఇప్పటికి 7 సార్లు గెలిచాడు, మళ్ళీ గెలుస్తాడా? గెలవడం ఓకే. హరీష్ రావు అంటే అదొక బ్రాండ్. అది హరీష్ రావు అంటే. హరీష్ రావు ఏంటంటే హరీష్ రావు అంటే ఒక పని రాక్షసుడు. ఫస్ట్ మొట్టమొదటిగా చూసినట్లయితే పని రాక్షసుడు. ఎందుకంటే ఆయన మంత్రిగా 10 సంవత్సరాల పాటు చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. అన్నీ కూడా అతను రాజకీయంగా ఎన్నో ఓడిదొడుకులు చూశాడు, గెలుపులు చూశాడు, ఓటమిలు చూశాడు. కాకపోతే ఇప్పటివరకు ఓటమి అనేటువంటి లేదు, కానీ గవర్నమెంట్ పరంగా ఓటమి అనేటువంటిది అతను చూశాడు. పర్సనల్గా ఓటమి అనేటువంటి ఇప్పటివరకు కూడా సిద్దిపేటలో లేదు. రానున్నటువంటి భవిష్యత్తులో కూడా అతనికి ఓటమి ఉండదనే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఎప్పటికి కూడా ఆయనే ఉంటాడని మేము ఆశిస్తున్నాం. ఎందుకు అలా క్రేజ్ ఏంటంటే మిగతా ఎమ్మెల్యేతో పోల్చుకున్నట్లయితే హరీష్ రావు అనేటువంటి వ్యక్తి పనితనంలో చాలా ముందుగా ఉంటాడు. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఇప్పటికి కూడా గవర్నమెంట్ పోయింది అనేటువంటి భావన లేకుండా ఇప్పటికి కూడా ప్రజలందరితో ఎవ్రీ టైంలో ఎవ్రీ నిమిషంలో ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అతనికి రానున్నటువంటి కాలంలో కూడా ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. పని చేస్తాడు అన్న, అందరితో పలుకుతాడా? ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న వ్యక్తి నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద వ్యక్తి వరకు కూడా అందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఎగ్జాంపుల్ నాదే విషయం కనుక చూసినట్లయితే నేను మామూలుగా కొబ్బరి బండలు కొట్టుకునేటువంటి వ్యక్తి. నేను వెళ్ళినా కానీ ఏంటి తమ్మి అనుకుంటా విషయం కోసం ఆప్యాయతో పలకరించేటువంటి వ్యక్తి మన హరీష్ అన్న. పని చేస్తాడా? ఓన్లీ పలకరిస్తాడా? సూపర్ మన పని విషయంలో అతనికి తిరగలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి మీరు, 7 సార్లు కంటిన్యూగా అతనే గెలుస్తూ ఉన్నాడంటే ప్రజలలో అతని అభిమానం చూడండి. అతని మెజార్టీలు పెరుగుతూ వస్తున్నాయి, తగ్గట్లేదు. అవును, అదే అతని బ్రాండ్, అతని నిదర్శనం. హరీష్ రావుకు తిరుగు లేదు. నాకు తెలుసు అవన్నీ వస్తూనే ఉంటాయండి. రాజకీయ పరంగా అరెస్టులు వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. రాజకీయంలో ఎత్తుగడలు అన్నీ కూడా మాటలు నడుస్తూనే ఉంటాయి. మీడియా ఇంకా పెరుగుతుంది. ఇంకా మా సిద్దిపేట ప్రజలు ఏమి ఆశిస్తున్నారంటే రానున్నటువంటి భవిష్యత్తులో హరీష్ రావును సీఎంగా చూడబోతా ఉన్నామని అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ అంటే అతను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండొచ్చు, లేకపోతే అతను కూడా ఇంకో మంచి పదవి ఆశించవచ్చు, ఏదో రకంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలలో హరీష్ రావు అంత బ్రాండ్ ఉందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అట్లా అతని తిరుగులేదండి. ఇప్పటికి కూడా ఖచ్చితంగా సీఎంగా చూడబోతా ఉన్నామని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కేసీఆర్ అంటే నాకు తెలిసి నెక్స్ట్ రానున్నటువంటి 5 సంవత్సరాల కాలం పాటు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కనుక చూసినట్లయితే హరీష్ రావుకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అనేటువంటిది కట్టబెడతాడు. సీఎంగా ఉండడానికి ఎక్కువగా స్కోప్ అనేటువంటిది ఉందని మేము ప్రజలంతా ఆశిస్తూ ఉన్నాం.